ఆరం రోజుల కింద 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కలిపి 102 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కి 63 మంది ఓటేసిండ్రు. ఆడాడా చిన్న కొట్లాటలు తప్పితే అంత మంచిగానే నడిచిన ఎన్నికలు 7 విడతల్లో జరిగే ఎన్నికల్లా ఇవాళ 2వ విడత ఓట్లు సుతా అయిపోయినాయి. పోటీలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏలుకు ఇంకంటించుకున్నారో మొత్తం చూద్దాం పాండ్రి. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో 88 సీట్లకు 1200 మంది లీడర్లు పోటీ చేస్తే తోపు లీడర్లు, సీన్మోళ్లు, ఆటగాళ్లు అందరు లైన్ల నిలబడి ఏలికి ఇంకంటించుకున్నారు. పబ్లిక్ అంతా పొద్దుగాల సందే పోలింగ్ బూత్లకు లైన్లు కట్టిండ్రు. మణిపూర్ లో 94 ఏళ్లున్న గీ అమ్మను మనవరాళ్ళు తీసుకొచ్చి ఓటైపిచ్చిండ్రు. కేరళలో వయనాడు నుంచి రాహుల్ సారు, తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి తరూర్ సారు, రాజస్థాన్ కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సారు, కర్ణాటక నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అన్న పోటీలు ఉన్నారు. అటు రాజస్థాన్ లో పాత సీఎం అశోక్ గెహ్లాట్ సారోళ్ళ కొడుకు ఎంపీగా పోటీ చేస్తుంటే ఇంటికాడ పెద్దలకు మొక్కుకొని ఓటేస్తానికి పోయినరు. బెంగళూరులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మేడం, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సారు, వాళ్ళ ఇంటామె సుధామూర్తి మేడం ఓట్లేసిండ్రు. కేరళలో 20 సీట్లు, కర్ణాటక 14, రాజస్థాన్ లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్ లో 6, అస్సాం, బీహార్ లో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ లో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ లో ఒక్కో సీటుకి ఎన్నికలైతే మునుపి జాగల్లో బీజేపీ 51 సీట్లు, ఎన్డీఏ దోస్తులు 8 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 21 సీట్లే గెలిచింది. చూడాలి మరి ఈ తప్పకెట్లుంటుందో.